చింతలపల్లి అనే ఊరు ఉండేది. ఊరిలో ప్రధానంగా అందరూ వ్యవసాయం వేసుకుంటూ ఉండేవారు. ఆ ఊరిలో గణపతి అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతనికి ఒక 10 గేదెలున్నాయి. వాటిని రోజూ అడవికి తీసుకెళ్లి మేపుతూ ఉండేవాడు. వాటి పాలు పెరుగు అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. రోజూలాగానే ఆ రోజు కూడా అతను గేదెలను తోలుకుంటూ వెళ్తాడు. హై హై, సరిగ్గా నడవండి, ఒకరినొకరు తోసుకోకుండా నడవండి. ఏరా గణపతి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు లేరుగా. నీకంటే నా గేదెలకు నా భాష త్వరగా అర్థమవుతుంది. అయినా మీరేంటి నడుచుకుంటూ వస్తున్నారు? ఏ జట్కా బండి వాడికో మస్కా కొట్టి ఊరి వరకు ఎక్కడం అలవాటేగా. నేనెలాగూ డబ్బులు ఇవ్వడం లేదని వాళ్ళు నన్ను చూడగానే పారిపోతున్నారు. ఇంకా చేసేదేం లేక ఇలా నడుస్తున్నా. అరే హే హే, నీ గేదెలు నా మీదకు వస్తున్నాయి. హే హే, అవి ఎవరి మాటలు వినవులే, నా మాట తప్ప. నేను కదలమంటే కదులుతాయి, ఆగమంటే ఆగుతాయి. హే హే, పదండి, ఆయన దగ్గరికి ఎందుకో. ఇంకా మీరు కూడా ఆయనలాగా మేదకి కూడా జట్కాలో తీసుకెళ్లమంటారు. పదండి పదండి. అలా గణపతి గేదెలను తోలుకుని ముందుకు వెళ్ళిపోతాడు. అమ్మో, ఊరందరికి మాటలు చెప్పి మాయ చేసే నాకే వీడి మాటలకు ఎదురు చెప్పడానికి లేకుండా పోయింది. వీడితో మాటలు యుద్ధం అంటే కష్టమే. గణపతి తన గేదెలను తోలుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు. రోజులాగే గణపతి ఒక చెట్టు కింద కూర్చొని తన ఆహారం మూట విప్పుకొని తింటూ ఉంటాడు. అతని గేదెలు వాటికి నచ్చిన చోట మేత మేస్తూ ఉంటాయి. అలా తన ఆహారం పూర్తయ్యాక వెళ్లి ఒకసారి అన్ని గేదెలను చూసుకుని వస్తాడు. ఆ తర్వాత తను తెచ్చుకున్న కత్తితో అక్కడ పిచ్చి మొక్కలని మరికొన్ని మొక్కలని నరుకుతూ ఉంటాడు. పక్కనే కట్టెలు కొట్టుకోవడానికి సూరయ్య కూడా వస్తాడు. అతను కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. ఎరా గణపతి, గేదెలు కాసుకోవడానికి వచ్చి అడవిని శుభ్రం చేయడం మొదలు పెట్టావేంటి? ఈ అడవంతా ఎంత ఉంటుందో తెలుసా? ఈ మొక్కలు నీలాంటి వాళ్ళు తిన్నా నాకేం పర్వాలేదు, కానీ నా గేదెలు తింటే మంచిది కాదు. అవి గడ్డి తింటూ తింటూ ఈ విష మొక్కలు తింటే ప్రమాదం. కావాలంటే నువ్వు తీసుకెళ్లి తినులే, నేనేం అనుకోను. దేనికి తిన్నగా సమాధానం చెప్పవా నువ్వు? నువ్వు తిన్నగా అడిగితే నేను తిన్నగా ఎందుకు చెప్పను? సరే కాని ఇవాళ కొంచెం కట్టెలు ఎక్కువ ఉన్నాయి. వచ్చేప్పుడు నీ గేదెల మీద కొన్ని తీసుకొస్తావా? నీకు మన కనకయ్య తెలుసు కదా? తెలుసు. వెళ్ళతను అడిగావనుకో, ఆదివారం సంతలో మంచి మేలు జాతి గాడిదని కొనిస్తాడు. నీకెన్ని కట్టెలు కావాలన్నా మోస్తుంది. మరి నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ, నా పని నేను చేసుకుంటా. అలా గణపతి ఆ తర్వాత తన గేదెలను మేపుకొని సాయంత్రానికి వాటిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. గణపతి గేదెలను ఇంటికి తోలుకురావడం చూసిన ఊరి ప్రజలు కాసేపటికి ఒక్కొక్క